అప్పట్లో మలయాళ, కన్నడ, తమిళ, తెలుగు 4 భాషల సినిమాలు చెన్నైలో నిర్మించేవారు. ఏ సందుగొందులు చూసినా మహామహులు ఆడుతూ పాడుతూ నడయాడేవారు. ఆ వీధులకున్న పేర్లు కానీ, ఆ వీధులకున్న జ్ఞాపకాలని ఎన్నని. నిజంగా ఆ వీధులకి ఒక్కొక్క కథ రాస్తే, ఆ వీధే స్వయంగా ఒక కథ చెప్తే ఎన్నని మహానుభావుల కథలు చెప్పేది. ఎంతమంది చారిత్రక పురుషులు నడయాడినటువంటి ఆ నేల మహత్యం ఏమని చెప్పేది. కానీ ఈరోజు చెన్నైగానే ఉందేమో కానీ అక్కడ ఉన్నటువంటి తెలుగు సినిమా పరిశ్రమ కాకపోవచ్చు, అన్ని భాషల సినిమా పరిశ్రమలకు సంబంధించిన ఏ జ్ఞాపకము అక్కడ లేదు. అంతెందుకు, తమిళ సినిమా పరిశ్రమ జ్ఞాపకాలు కూడా ఎక్కడ ముందులాంటి జ్ఞాపకాలుగా ఉండే అవకాశం లేకుండా పక్కా పంక్తు వ్యాపార ఊబిలో చిక్కుకుపోయి సినిమాగానే లేనటువంటి పరిస్థితి నేడు చెన్నైలో కనిపిస్తోంది. నిజానికి ఆ ఒక్క ఏవిఎం సింబల్ తప్ప చెన్నైలో ఇంకేది సినిమాకు సంబంధించి జ్ఞాపకమే లేనట్టు ఉంటుంది.